బీరకాయ శనగపప్పు ఎగ్గు కర్రీ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంకా మీ ఇంట్లో ఇలాగ తయారు చేసుకోండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఈ రోజు స్పెషల్ అంటే మా చెట్టుకు కాసిన తాజా బీరకాయ అన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. ఈ బీరకాయతోని బీరకాయ శనగపప్పు ఎగ్గు కర్రీ తయారు చేసుకుందాము. ఎటువంటి మందులు లేకుండా తాజాగా కాసిన బీరకాయ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఉప్పు వేసి ఉడికించాలి. పప్పునైతే ఖచ్చితంగా ఉప్పు వేసి ఉడికించుకోండి. ఉప్పు వేసి ఉడికించడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పులో నీళ్లు వంపేసి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. తగినంత కారం ఇంకా వేసుకోండి. అలాగే కొంచెమంతా పసుపు ఇంకా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెమంతా గరం మసాలా, అలాగే కొంచెమంతా ధనియాల పొడి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో నూనె వేసుకుందాము. నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డని కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న శనగపప్పు, ఉప్పు, కారము, పసుపు మొత్తం అంతా తాలింపులో వేసి ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి పప్పుని ఉడికించాలి. గ్యాస్ సిమ్ లో పెట్టి ఉడికించడం వల్ల పప్పు చక్కగా ఉడుకుతుంది. అందుకోసమని గ్యాస్ ఎక్కువగా పెడితే ఖచ్చితంగా పప్పు మాడుతుంది. అందుకోసమని గ్యాస్ తక్కువగానే పెట్టి పప్పు ఉడికించుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 3 నిమిషాల వరకు పప్పుని ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు, ఎందుకంటే పప్పు ముందుగానే ఉడికించుకున్నాం కదా, అందుకోసమని. అంతలోపు బీరకాయని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి బాగా కడిగి తీసుకుందాము. చూడండి పప్పు చక్కగా ఉడికింది కదా. పప్పుతో పాటు ఉల్లిగడ్డలు ఇంకా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టిన బీరకాయ ముక్కలు వేసుకుందాము. దీంట్లో నీళ్లు వేయని అవసరం లేదు. ఇంకా బీరకాయ ముక్కలు కడిగి తీసుకుంటున్నాం కదా, ముక్కలతో పాటు కొంచెం నీళ్లు వస్తాయి. అందుకోసమని నీళ్లు వేయని అవసరం లేదు. బీరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి మాత్రమే ఉడికించండి. ఇప్పుడు మనము ఒక 4 కోడిగుడ్లను తీసుకుని పగలగొట్టి కొంచెం ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. కడాయిలో కొంచెం నూనె వేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత ఇలాగ పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసి ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేపాలి. బాగా వేగిన తర్వాత దించేసి పప్పులో వేసి మరొక్కసారి బాగా కలిపి పైనుండి మూత పెట్టి బీరకాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా కనబడుతుందో. ఇలాగ దగ్గరకు వచ్చిన తర్వాత దించేసి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి.